హాయ్ హలో వెల్కమ్ టు మిస్సెస్ పుష్ప కట్టెల ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అంతా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ అనుకోకుండా మా కోసం ఫస్ట్ టైం నచ్చిన నాకు పాపకి నచ్చిన చికెన్ కర్రీ వండారనమాట మొన్న సండే. సో ఆ రోజు జరిగిన మూమెంట్స్ అన్నీ కూడా నేను వీడియో తీశాను, ఈ వ్లాగ్లో పోస్ట్ చేద్దామని చెప్పి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఏం బా ఈజీయేనా? ఈజీయే కదా. లేదు, ఏమైంది? నువ్వు వండుతానన్నావు కదా, ప్రాసెస్ అంతా చూసేసాక వండి అంటారు. ఏమైంది? అయ్యో నో 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 పాప, నాన్న తిట్టాడా? అయిపోయిందా బా? మ్యారినేట్ చేసావా? ఎలా చేసావు? యూట్యూబ్ చూసి చేశాను బా. ఇప్పుడు ఏం చేయాలి? నేను చికెన్ వండాలి. చికెన్ వండాలా? 2 రూపాయలు 2 టమాటాలు మొత్తం. ఏం చేస్తావు? 2 రూపాయలు 2 టమాటాలు. Don't disturb me. ఏమ్మా ఇది? ఇది రైసా? ఇదేంటిది బా? చారు. చారు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ప్లీజ్ రా, దండం పెడతాను రా. నాన్న వంట చేస్తున్నాడంట, డిస్టర్బ్ చెయ్యొద్దు. వచ్చి అమ్ము, వచ్చి నాన్న మనం ఆడుకున్నాం. దా దా అమ్మ ఆడుకున్నామా? నాన్నకి బాయ్ చెప్పు. ఉమ్మ ఇచ్చి అదేది ఇటు చూపి, ఇటు ఆప్రాన్ కూడానా? ఒక్కరోజు వంట చేసేదానికి మాత్రం సెటప్ బిల్డప్, కూర ఎలా వస్తుందో చూడాలి మరి. ఏదో మిస్ అయినట్టు లేదు. అంతేనా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? వేస్తున్నారా? తర్వాత జీడిపప్పులు టమాటీలు వేసి మిక్స్ చేయాలి. వేసిన తర్వాత మిక్స్ చేయాలా? మిక్సీలో వేయాలి. ఎంతవరకు వచ్చింది? ఉడుకుతుంది. పర్లేదే, కలర్ అంతా బాగానే ఉంది. ఏమో అనుకున్నాను కానీ నిజంగానే ఇంట్రెస్ట్ పెట్టి చాలా బాగా వంట చేశారు. అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను చాలా హ్యాపీ. ఏంటి ఇది? రసమా? అయిపోయింది. కూర ఉడుకుతుందా? ఇప్పుడు ఇది యూట్యూబ్ లో పెడతావా? ఎడిటింగ్ ఎప్పుడు చేస్తావా? ఈ రెసిపీని కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ రెసిపీ వీడియోని కూడా మేము షేర్ చేస్తాము. మా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు సపోర్ట్ చేయండి.
ఇంకా ఎంతసేపు అవుతుంది బా, నాకు ఆకలి వేస్తుంది, త్వరగా కానీ. రసం రెడీ అయిపోయిందా? మరి చికెన్ ఎంతవరకు వచ్చింది? వా భలే ఉంది స్మెల్, టెక్స్చర్ చూడడానికి నోరు ఊరిపోతుంది. తింటే ఎలా ఉంటుందో చూడాలి. మరి అయిపోయిందా? రెడీ అయిపోయిందావా? మా ఆయన ఎంతో కష్టపడి యూట్యూబ్ అంతా చూసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ కర్రీ చేశారు కదా. అంటే బాగున్నా బాగాలేకపోయినా తన హ్యాపీ కోసం బాగుందని చెప్దామని అనుకున్నాను, ఎలా ఉన్నా కూడా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వంట చేస్తారని. అంటే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే నిజంగా వంటలన్నీ బాగా చేస్తారు, అందుకే నేను చెయ్యను మ్యాక్సిమం అని అనిపించింది. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం నేను, హాసిక. எப்படி இருக்கமா? సూపర్ இருக்கா? పర్లేదు, అసలు రాదేమో 50% ఉండేది నమ్మకం, 80% సూపర్ ఉంది. ఒక 10% నువ్వే చేయాలి. ఎలా ఉంది? సూపర్ సూపర్. తినే చెప్పమ్మా, ఎలా ఉంది? నాన్న చేసిన చెయ్యి ఎలా ఉందమ్మా? బాగుందా? బాగుంది, చెప్పు. సో అదండి, ఈ వ్లాగ్ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. అందరికీ టాటా, బాయ్.